గౌరీ 25వ భాగం. మిడిగుడ్లు వేసుకుని చూస్తావేంది? నన్ను పట్టుకుని ఊరందరి ముందు అన్ని మాటలంటావా? ఇక్కడ ఏం జరిగినా దానికి కారణం నేనా? నీ కొడుకును అనడం రాదా? నన్ననే బదులు అదేదో నీ కొడుకును అనొచ్చు కదా. సరైన మార్గంలో పెట్టుకోవచ్చు కదా. కొడుకు అని ఎలా పెరిగితే ఏంటి అని అతనికి ఏ విలువలు లేకుండా వదిలేశావు. ఒక ఆడపిల్లని నలుగురిలో పట్టుకుని కొట్టడం తప్పు అని నేర్పించలేకపోయావు. పైగా కొడుకు తప్పు చేస్తే దానికి నన్ను కారణం చేస్తావా? సరే, ఇప్పుడేదో జరిగింది. అయితే ఇప్పుడేమంటావు? నన్నేం చేయమంటావు అని అంది కాంతమ్మ. ఏం చెయ్యొద్దు. అంతంత నోరు వేసుకుని ఊరందరి ముందు అంత వాగినందుకు ఈరోజు నీకు రాత్రికి భోజనం లేదు అని అంది రవలి. నాకు కూడా తినాలని లేదు. అక్కడ జరిగిన అవమానం చాలు. అబ్బో, నీకు ఇలాంటివి కూడా ఉన్నాయా? ఒక పూట తిండి తినకుండా ఉండలేవు అని అంటున్న రవలి మాటలు పట్టించుకోకుండా పడుకోవటానికి లోపల మంచం దగ్గరకు వెళ్ళింది కాంతమ్మ. ఒక గదిలో బెడ్పై పరుపు ఉంది రవళి వాళ్ల కోసం. వసారాలో 2 మంచాలున్నాయి. అవి కూడా ఇనప తీగలతో అల్లిన మంచాలు. ఒకటి కాంతమ్మ కోసం, ఇంకొకటి కృష్ణయ్య కోసం. ఇనుప తీగతో అల్లటం వల్ల వాటిపై చాప వేసి దానిపై నుంచి మెత్తగా బొంతలు వేసుకుంటేనే పడుకోగలుగుతారు. బాగా నడుము నొప్పి వస్తుండటంతో పడుకోవటానికి వెళ్ళిన కాంతమ్మను అక్కడ మంచం వెక్కిరించింది. అక్కడ ఒక్క బొంత కూడా లేదు. వెళ్ళి అల్మారాలో వెతికింది. అక్కడ కూడా ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఉన్న బొంతలన్నీ ఏమయ్యాయి అని అడిగింది రవలిని. నేను వేసుకున్నాను. అదేంటి, నీకు పరుపు ఉంది కదా. పరుపు మీద ఇందాక పాలు పడ్డాయి. మొత్తం తడిచిపోయింది. బయటపడేశా. అయితే అయితే ఏంటి అయితే? అసలే కడుపుతో ఉన్నాను. అలా ఉత్తి మంచంపై ఎలా పడుకుంటాను? అందుకే బొంతలన్నీ తీసుకెళ్లి పరుపులా చేశాను అంది రవలి. నిజానికి రవలి అదంతా కావాలనే చేసింది. వెళ్ళి చూసింది కాంతమ్మ. నిజంగానే బొంతలన్నీ ఒకదానిపై ఒకటి వేసి మందంగా పేర్చి పైన బెడ్షీట్ వేసింది. వెళ్ళి తీసుకోబోయింది కాంతమ్మ. కాంతమ్మ కంటే ముందుగా వెళ్ళి వాటిపై కూర్చుంది రవలి. అసలే కడుపుతో ఉన్నాను, కింద ఎలా పడుకోను? ఓ అబ్బో, నువ్వు కాబట్టి ఉన్నావు కడుపుతోటి. మేమెవరమైనా కన్నామా పిల్లల్ని? మరి నేనెలా పడుకోను? పడుకోకపోతే కూర్చో. ఈరోజు కడుపులో తిండి లేక నిద్రలేక రాత్రి నువ్వు అనుభవిస్తావు చూడు. అదే నేను నీకు వేసే శిక్ష. ఇప్పుడు కాంతమ్మ ఏమీ చేయలేదు. రవలిని ఏదైనా అంటే బయటకు వెళ్ళి గగ్గోలు పెడుతుంది. కడుపుతో ఉన్నాను అని కూడా చూడకుండా నన్ను రాచి రంపాన పెడుతున్నారు అని చెప్పి గోలగోల చేస్తుంది. రవలి గురించి బాగా తెలుసు కాంతమ్మకు. ఇప్పటికీ అక్కడ పంచాయతీలో అరువు తీసింది అనుకుంటూ ఇప్పుడు దీనితో కూడా ఎవరు పడతారు అనుకుని వెళ్ళి కింద చాప వేసుకుని పడుకుంది. కానీ పడకన ఏమీ లేకపోవటంతో ఒత్తుకుపోతూ ఉండటంతో ఆమెకి నిద్ర పట్టడం లేదు. మామ కృష్ణయ్యకు మాత్రం ఒక చాప బొంత వేసింది రవలి. ఆయన పడుకున్నాడు తిని. అర్ధరాత్రి కావస్తుంది. కాంతమ్మకు చుక్కలు కనిపిస్తున్నాయి. పడుకోలేదు, కూర్చోలేదు. కడుపులో ఎలుకలు ఒక పక్క, నరకం కనిపిస్తుంది. అప్పుడే రవలి బయటకు వచ్చి, ఏంటత్తా, ఇంకా నీ కొడుకు ఇంటికి రాలేదు అని అడిగింది. అసలే చికాకులో ఉన్న కాంతమ్మ, ఏంటే నీ గోల అని అంది. కొడుకు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకురా ఇంత లేటుగా వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగి ఉంటే చిన్నప్పటి నుంచి ఈరోజు నీకు ఈ గోల ఉండేది కాదు. ఇంటికి రాని నీ కొడుకు గురించి ఆలోచించవు కానీ దాన్ని ప్రశ్నించిన కోడలపై మాత్రం ఎగురుతావు. నీలాంటి వాళ్ళ వల్ల అలాంటి మగాళ్ళు తయారవుతారు అని కాంతమ్మను తిట్టిన తిట్టకుండా నోరాపకుండా తిడుతూనే ఉంది రవలి. ఒక పక్క ఒళ్ళంతా హోనం అవుతుంది. ఇంకో పక్క కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అవి చాలవన్నట్టు రవలి మాటలు. నరకంలో ఆ యముడు ఎలా నరకం చూపిస్తాడో తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు బతికుండగానే చూపిస్తున్నావు అంది కాంతమ్మ. ఈ ఊర్లో అందరికీ తెలుసులే ఎవరి నోరుందో, ఎవరు ఎలా నరకం చూపిస్తారు. నువ్వు గౌరికి పెట్టిన కష్టాలేమిటో అందరికీ తెలుసు. నేను కూడా గౌరిలాగా మెత్తగా ఉంటే నన్ను కూడా నువ్వు అలాగే చేసేదానివి. రవలి మాటలకు కాంతమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. మాట్లాడటానికి కూడా ఆమెలో ఓపిక లేదు. అశోక్ పంచాయతీ నుంచి రాగానే అట్నుంచటే నరహరి ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఊరి బయట చెట్టు కింద కూర్చుని తాగటం మొదలుపెట్టారు. మళ్ళీ అప్పటి నుండి అంతా గౌరిదే తప్పు అన్నట్లుగా ఆమె బరితెగించింది. అందుకే నేను ఇలా చేస్తుంది అని అశోక్కి ఏదో ఒకటి ఎక్కిస్తూనే ఉన్నాడు నరహరి. అలా గౌరీపై కోపంతో తాగి తాగి అర్ధరాత్రి అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు అశోక్. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడదామనుకుంటున్న అతనికి తల్లి భార్య గొడవ పెట్టుకోవటం వినిపిస్తూ ఉంది. ఛీ, జీవితం ఎక్కడికి పోయినా మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది అనుకుంటూ లోపలికి వచ్చిన అశోక్ని చూసి ఇద్దరు నోర్లు మూశారు, రవలి ఇంకా కాంతమ్మ. ఇద్దరు అశోక్ వైపే చూస్తూ ఉన్నారు. ఏంటలా చూస్తున్నారు? ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అన్నాడు. రవలి వైపుకు చూసింది కాంతమ్మ. నాకు సంబంధం లేదు అన్నట్లుగా లోపలికి వెళ్ళిపోయింది రవలి. లోపలికి వెళ్తున్న రవలిని ఏమీ అనలేక, అమ్మ నువ్వైనా అన్నం పెట్టు
అని అన్నాడు. తా దూర సందు లేదు, మెడకో డోల్ అన్నట్టుగా నాకే తిండి పెట్టలేదది, నీకెక్కడి నుండి పెట్టనురా అంది కాంతమ్మ. అదేంటమ్మా, అది వండలేదురా మనకు. అది వండకపోతే నువ్వు వండొచ్చు కదా. పంచాయతీకి వచ్చి అక్కడ జరిగిందంతా చూసింది. నువ్వు ఈరోజు తినటానికి లేదు అని చెప్పింది. నాకేమో అసలు వండటానికే చేత కాదు, పడుకోవటానికి కూడా ఒక బొంత కూడా లేకుండా చేసింది అని కళ్ళు ఒత్తుకుంది కాంతమ్మ. అమ్మా, నువ్వేనా ఇది? అది ఏదో చేస్తే దానికి నువ్వు తగ్గి ఉంటావా? నువ్వు వండుకొని తినొచ్చు కదా. అది పక్కివ్వకపోతే నువ్వెళ్ళి తీసుకో. ఏం చేయాలరా, నీ పెళ్ళాం పెద్దదాన్ని అని కూడా చూడకుండా నెట్టేసింది అని చెప్పి ఏడుస్తుంది కాంతమ్మ. అశోక్కి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతోనే లోపలికి వెళ్ళాడు. ఏంటిది రవలి, ఇలా చేస్తున్నావేంటి అన్నాడు. లేచి నుంచుని కొంగు నడుమును దోపింది రవలి. నేను చేస్తున్నానా? చేసిందంతా నువ్వే. ఇంటి పరువును బజార్కి ఈడ్చావు. అసలు అయినా నువ్వు గౌరీ దగ్గరకు ఎందుకు వెళ్ళావు? అది లేకుండా ఉండలేకపోతున్నావా? అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అది కాదు, అది ఎవరితోనో మాట్లాడుతుంది, అందుకే కోపం వచ్చింది. అది ఎవరితో మాట్లాడితే నీకెందుకు? మరి నువ్వు వేరే వాళ్ళతో కాపురం పెట్టావు కదా. మరి గౌరీ ఏం చేయాలి? ఈరోజు గౌరీ స్థానంలో నేను ఉండుంటే గౌరీ చెప్పు కిందకి దింపింది, కానీ నేను ఆ చెప్పుతోనే కొట్టి కానీ ఊరుకునేదానిని కాదు అంది రవలి. రవలి మాటలకు పౌరుషం పొడుచుకు వచ్చిన అశోక్కి, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఏదోలే పోనీ అని ఊరుకుంటున్న కొద్దీ రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. ఎవరు ఎక్కువ చేసేది? నువ్వు ఇలాగే ఉంటే ఇంకొకసారి గౌరీ జోలికి వెళ్తే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే అంటూ వెళ్ళి రవలి జుట్టు పట్టుకున్నాడు అశోక్. అలాగే అశోక్ చేతులను పట్టుకుని వెనక్కు నెట్టేసింది రవలి. ఏం చేస్తానా? రేపు వెళ్ళి నీ మీద గృహహింస కేసు పెడతాను పోలీస్ స్టేషన్లో. గౌరీ బెదిరించి ఊరుకుంది, నేను ఆ రకం కాదు, చేసి చూపిస్తా. ఇలా నా మీద చెయ్యి వేస్తే మాత్రం అసలు ఊరుకోను, జాగ్రత్త అని అశోక్ని రూము నుండి బయటకు నెట్టి డోర్ పెట్టుకుంది. ఇప్పుడు అశోక్ పరిస్థితి కూడా అచ్చం కాంతమ్మ పరిస్థితిలాగే అయింది. ఇద్దరూ కింద చాప మీద చలికి దుప్పటి కూడా లేకుండా వణికిపోతూ తినటానికి ఇంత తిండి కూడా లేదు. అప్పుడు వండే ఓపిక కాంతమ్మకు అస్సలు లేదు. అలా రాత్రంతా జాగారం చేశారు తల్లి కొడుకులు. తెల్లవారింది. రవళి లేచి వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకు తాగి మామకు కూడా తెచ్చిచ్చింది. వాళ్లకు కూడా ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు అశోక్ ఇంకా కాంతమ్మలో. కానీ రవళి మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉంది. కాంతమ్మ అశోక్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అమ్మ, లేచి వంట చెయ్యమ్మా ఇప్పుడైనా అని అన్నాడు అశోక్. నా వల్ల కాదురా, అసలు చేత కావట్లేదు. అయినా రాత్రికి కూడా తినలేదు. నేనేం వంట చేయలేను అని అంది కాంతమ్మ. రవళి వైపు చూసి, ఇప్పుడైనా కొంచెం మాకు వండి పెడతావా అని అడిగాడు. రవళి అదేమీ పట్టించుకోకుండా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళింది. రవళికి వినిపించేట్టుగా గట్టిగా మాట్లాడుతూ, నువ్వు వండకపోతే నేను బయట నుంచి తెచ్చుకోలేననుకుంటున్నావా? వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను అని చెప్పి బయటకు వెళ్ళాడు అశోక్. అందరూ అశోక్ని జాలిగా చూస్తున్నారు. కొంతమంది అయితే బాగా అయిందిరా, అలా చేసేవాడికి ఇలాగే కావాలి అన్నట్లుగా అనిపిస్తున్నాయి వాళ్ళ చూపులు. అందరి చూపులను భరిస్తూ వెళ్ళి అక్కడే టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేసి తల్లికి కూడా టిఫిన్ కట్టించుకుని బయలుదేరాడు అశోక్. ఇంటికి వచ్చి తల్లికి టిఫిన్ ఇచ్చి, ఇది తిని వంట చెయ్యి, మధ్యాహ్నం కూడా కొనుక్కు రావాలంటే మన ఊర్లో ఏమీ దొరకదు, నేను పొలం వరకు వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న రవళి మీకు తగిన శాస్తి చేస్తానని అనుకుంది. టిఫిన్ అక్కడ పెట్టి మొహం కడుక్కుందామని బయటకు వెళ్ళింది కాంతమ్మ. అంతలోనే రవళి వచ్చి ఆ టిఫిన్ తీసుకుని వెళ్ళి కూర్చుని ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంది. ఆకలితో తిందామని ఆవురావురు అంటూ వచ్చిన కాంతమ్మ అక్కడ దృశ్యాన్ని చూసి దీనంగా మొహం పెట్టి నుంచుంది. నువ్వు వండుకొని తినొచ్చు కదా, ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా, ఎందుకే నేనంటే నీకంత కక్ష అని అంది. కక్ష ఏం లేదత్తా, ఇట్లా ఉంటేనే నీ దగ్గర నెగ్గుకు రాగలవు, లేకపోతే నా పరిస్థితి కూడా గౌరీలాగే అవుతుందేమో అని నా భయం. గౌరీ పరిస్థితి నాకు రాకూడదంటే ముందుగానే నేనే నీకు ఆ పరిస్థితిని రప్పిస్తున్నా. అయినా బాగా ఆకలేస్తుంది, ఉండేదాకా ఓపిక ఉండాలి కదా. అయినా వంట కూడా నాకేం చేయబుద్ధి కావట్లేదు, నిద్ర వస్తుంది. నీ వల్ల రాత్రి నిద్ర లేకుండా పోయింది. నేను వెళ్ళి పడుకుంటాను, వంట అయ్యాక పిలు అని జడ ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏడుపు ఒక్కటే తక్కువ కాంతమ్మకి. కొడుకు కూడా బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ తెప్పించుకుందామంటే ఇక తప్పక కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇది ఎలాగో వండి పెట్టేది కాదు, నేనే వండుకొని తినాలి అని అనుకుని వంట చేయటానికి పూనుకుంది కాంతమ్మ. రాత్రి పంచాయతీ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిని చూసి గర్వంతో నందినిలో గౌరికి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయింది పిల్లలతో కలిసి. ఉదయాన్నే పిల్లల్ని లేపి వాళ్ళని త్వరగా తయారు చేసి స్కూలుకు పంపించింది. పాపకు జ్వరం తర్వాత అశోక్ వల్ల జరిగిన అవమానం వీటన్నింటి వల్ల షాపు సరిగా చూసుకోలేకపోయింది. బేరం కూడా కొద్దిగా తగ్గినట్టు అనిపించింది.
నాకు నా పిల్లలకు ఇదే ఆధారం. ఒడిదుడుకులకు ప్రతిదానికి దీన్ని బంద్ చేసుకుంటూ పోతే మాకు ఆధారం అంటూ ఉండదు అనుకుని మోహన్కి ఫోన్ చేసి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఈరోజు నేను టౌన్కు వెళ్ళాలి సామాన్ తెచ్చుకోవటానికి అని చెప్పి ఉంచింది. త్వరగా పనులన్నీ చేసుకుని తయారై బయలుదేరింది. మోహన్తో కలిసి ఆటో ఎక్కి టౌన్కి వెళ్ళింది. వెళ్తున్నప్పుడు మధ్యలో మాట్లాడాడు మోహన్. నువ్వు చాలా కరెక్ట్గా చేసావు గౌరీ అన్నాడు. లేకపోతే ఊరుకుంటే ఇంకా ఏమైనా చేస్తాడు. ప్రతిసారి నేను ఇలా అవమానపడలేను. నా జోలికి వస్తే ఊరుకోను అనే విషయం అతనికి తెలియాలి. నువ్వు కూడా నాకు చాలా సహాయం చేసావు మోహన్, ధన్యవాదాలు అని చెప్పింది. నేనేం చేశాను అన్నాడు. నువ్వు చెప్పకుండా ఉంటే నేను టౌన్కు వెళ్ళేదాన్ని. ఆ పోలీసుల చుట్టూ తిరగటం కంటే ఇలా సమస్యను పరిష్కరించుకోవటం చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి నా జోలికి రావాలంటే భయపడతాడు అశోక్. నువ్వు ఇలా అనుకోకు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్పాడు మోహన్. ఆలోచనలో పడింది గౌరీ. తప్పు చేసింది అతను, ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తుంది నేను. నా పాటికి నేను నా పిల్లల్ని చూసుకుంటూ ఉండటం కూడా తప్పేనా? ఇంకా ఎందుకు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడు? ఎప్పుడూ అతనికి భయపడుతూ ఉండాలా అనుకుంది. అవును మోహన్, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగింది. చేసుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడే ఆ సంసార సాగరంలో మునగాలని లేదు. అందులోనూ ముందు వెనక ఎవరు లేరు, ఆస్తి కూడా ఏం లేదు. ముందుండి అన్నీ చూసి జరిపించే వాళ్ళు కూడా లేరు. నాకెవరిస్తారు పిల్లని అని నవ్వాడు మోహన్. ఎందుకివ్వరు? డబ్బులు లేకపోతే బంగారం లాంటి మనసుంది కదా, అది ఇవాళ రేపు ఎవ్వరూ చూడట్లేదు గౌరీ. అది నిజమేలే. మంచితనం ఉంటే డబ్బుండదు, డబ్బుంటే మంచితనం ఉండదు, అన్నీ ఉంటే అనుభవించే అదృష్టం ఉండదు నాలా అని విరక్తిగా నవ్వుకుంది గౌరీ. నీకేం తక్కువ గౌరీ? ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. తప్పు చేసింది అతను, నువ్వు బాగుంటావు, నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. కనీసం నీ పిల్లల వల్లైనా నీకు ఆ తృప్తి దక్కుతుంది. పిల్లల్ని చూసుకుంటూ వాళ్లతో సంతోషం వెతుక్కో గౌరీ అన్నాడు మోహన్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే అని ఎటో చూస్తూ ఆలోచిస్తుంది. స్కూల్లో నందినికి నందగోపాల్కి రోజురోజుకి స్నేహం పెరుగుతూ వస్తుంది. ఇద్దరు చాలా మంచి మిత్రులయ్యారు. తను ఏది తెచ్చుకున్నా నందిని కోసం కూడా తేవటం, నందిని ఎక్కడుంటే అక్కడ ఉండటం, నందినిని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోకుండా ఉండటం, ఇలా ఉండేవాడు నందగోపాల్. చదువులో కొంచెం వెనకపడ్డ నందగోపాల్కి ఎప్పుడు సహాయపడుతూ ఉండేది నందిని. స్వచ్ఛమైన రెండు మనసుల మధ్య స్నేహం అది. నందగోపాల్ ఏదైనా చదవకపోయినా రాయకపోయినా దగ్గరుండి చూసేది. పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఇద్దరు ఒకరిని ఒకరు విడిచి ఉండకుండా ఉండేవాళ్ళు. ఇలా ఓ రోజు ఆదివారం తన సైకిల్ తీసుకుని నందిని వాళ్ళ ఇంటికి వచ్చాడు నందగోపాల్. నందగోపాల్ని చూస్తూనే బయటకు పరిగెత్తింది నందిని. సైకిల్ని చూసి, నీకు సైకిల్ కూడా ఉందా గోపాల్ అని అడిగింది. ఉంది, నిన్ననే మా నాన్న కొనిచ్చాడు, నీకు చూపిద్దామని తీసుకొచ్చాను అన్నాడు. అరే భలే ఉంది అంటూ మురిపంగా ముట్టుకుంది. నువ్వు కూడా తొక్కుతావా నందిని అని అడిగాడు. నాకు రాదు కదా అని జాలిగా చూసింది నందిని. నాతో పాటు రా, నేర్చుకుందు కానీ అని అన్నాడు. అమ్మకు చెప్పు వస్తా అని లోపలకు పరిగెత్తింది. అమ్మ, నా ఫ్రెండ్ నందగోపాల్ సైకిల్ తీసుకొచ్చాడు, నేను కూడా నేర్చుకుంటాను తనతో పాటు వెళ్ళి అని అడిగింది. అడ్డు చెప్పలేదు. జాగ్రత్త, దెబ్బలు తగిలించుకోవద్దని మాత్రమే చెప్పింది గౌరీ. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళి రోడ్డుపై సైకిల్ నేర్చుకుంటూ ఉన్నారు. నందినికి కొంచెం ధైర్యం ఎక్కువే. త్వరగా ఒక్కతే సైకిల్ నడపటం మొదలుపెట్టింది. అలా నడుపుతూ నడుపుతూ ఒక రాయిపై నుంచి సైకిల్ తీసుకువెళ్ళి వెంటనే ఠప్ అని శబ్దం చేస్తూ ముందు టైరు పగిలిపోయింది. అప్పుడే అటుగా వస్తున్న నరహరి అది చూసి వారి దగ్గరకు వచ్చాడు. నరహరి గౌరీపై ఎలాంటి విషం చిమ్మబోతున్నాడు? అశోక్ గౌరీపై పగ తీర్చుకోగలడా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.